ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ఏం చెబుతోంది? ఇందులో ప్రధాన ప్రతిపక్షం అనే అంశాన్ని ఎలా నిర్వచించారు? ఇది ఎవరో చెప్పడం కంటే కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వారి మాటల్లో ఒక్కసారి విందాం. ఇలాంటి విశ్లేషకులు ఏం చెబుతున్నారు, ఇది చదివిన వాళ్ళు ఏం చెబుతున్నారు, ఓవరాల్గా దేశ రాజకీయాలపైన అవగాహన ఉన్నవాళ్ళు ఏం చెబుతున్నారు, అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇందుకున్నటువంటి అంశాలు, ప్రధాన ప్రతిపక్షం అనే అంశాన్ని ఎలా నిర్వచించారనేది ఒక్కసారి వారి మాటల్లో విందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశమే లేదు, ఇచ్చేదే లేదని చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు ఇలానే ఉండాలి అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. సో ఒక్కసారి వీళ్ళందరికీ విషయ పరిజ్ఞానం నేర్పించే ప్రయత్నం చేద్దాం, తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు పరిజ్ఞానమే లేనటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నందుకు, అసెంబ్లీలో ఉన్నందుకు వాళ్ళకు విషయ పరిజ్ఞానం, కాస్త జనరల్ నాలెడ్జ్, కాస్త అసెంబ్లీ రూల్స్ తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి ఆడియో ఒకసారి వినిపించండి. ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే, ఒకటి చట్టం వచ్చేసింది కనుక, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఇక పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే తేడా ఆధారంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ను సెలెక్ట్ చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే, యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్, 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాక 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొదటిసారిగా రాజకీయ పార్టీకి నిర్వచనం ఇచ్చేసింది. రాజకీయ పార్టీ అంటే అంతకుముందు స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్లు 10% సభ్యులున్న పార్టీనే రాజకీయ పార్టీగా గుర్తించలేదు. అలా గుర్తిస్తే 10% లోపున్న వాళ్ళు పార్టీ ఫిరాయించినా అనర్హులు గారు. మరి అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా ఒక్క సభ్యుడున్న పార్టీగానే గుర్తించింది. అందువల్ల ఇక చర్చ ఎక్కడిది? పార్లమెంట్ గుర్తింపు అనే చర్చ యాంటీ డిఫెక్షన్ లా రావడంతోనే పోయింది. 10% అనే ప్రస్తావన రానేలేదు యాంటీ డిఫెక్షన్లో. యాంటీ డిఫెక్షన్ లాలో ఒక్క సభ్యుడున్నది పొలిటికల్ పార్టీయే. అందువల్ల ఇప్పుడు 10% సభ్యులు ఉండాలి, అట్లయితేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఉంటుంది అని చట్టంలో లేదు, ఎక్కడా లేదు. పోనీ గతంలో ఇప్పుడు ఢిల్లీ ఇందులో కూడా ఉంది. మీకు ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెడ్యూల్లో ఉంది. ఢిల్లీలో మీకు 2015లో బీజేపీకి 3 సభ్యులు ఉన్నారు, 70 మంది స్ట్రెంత్ ఉంటే 3 మెంబర్స్ ఉన్నారు. అయినా బీజేపీ నాయకుడికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఢిల్లీ స్పీకరు 3 సభ్యులున్న భారతీయ జనతా పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే, సేమ్ చట్టం, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని ఏదైతే చెప్పానో అది ఢిల్లీ అసెంబ్లీ చేసిన చట్టం కూడా ఉంది.